దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గుణలక్షణాలు భాగంగా పార్ట్ 1, దేవుడు కొనవలసిన లక్షణాలు ఏమిటి అనే దానిలో పార్ట్ 1గా మనం ఈ సమయంలో దేవుడు కొనవలసిన మొదటి లక్షణం సజీవుడు. దానిని ఈ వాక్య భాగంలో ధ్యానిద్దాం. యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని, ఇదిగో యుగయుగములకు సజీవుడై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు పద్మాసు ద్వీపంలో చెరలో ఉన్నటువంటి యోహాను గారితో మాట్లాడుతున్నారు. డొమిషియన్ చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలించున్నటువంటి కాలంలో, డొమిషియన్ చక్రవర్తి పరిపాలన కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారిని బంధించి పద్మాసు ద్వీపంలో ఆయనని చెరలో ఉంచుతారు. అంటే పద్మాసు ద్వీపంలోకి పంపిస్తారు యోహాను గారిని. అక్కడ ప్రభు దినమున ఆత్మవశుడైనటువంటి యోహాను గారు ఈ యొక్క విషయాలను వ్రాస్తున్నారు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేను మొదటి వాడను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. చాలామంది అనుకుంటూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారు 2024 క్రితం వచ్చినటువంటి దేవుడని. కాదు, ఆయన మొదటివాడు. దేనికి మొదటివాడు? భూమి ఆకాశాలు సృష్టించక ముందే ఉన్నటువంటి దేవుడు, కాలానికి ముందే ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కాలంలోకి ఆయన వచ్చారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించును అని ఉన్నటువంటి వాక్య భాగంలో, తర్వాత దేవుడు మన పోలికలో మన స్వరూపంలో నరులు చేయదుమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన సృష్టికి ముందే ఉన్న దేవుడు. మానవుని యొక్క నిర్మాణంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన సజీవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నేను మొదటి వాడను. మనుచున్నటువంటి పదలో మోషేతో దేవుడు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట, నేను ఉన్నవాడను, నేనున్నాను మోషే, నువ్వు వెళ్ళి నా ప్రజలను ఇజ్రాయేలుకు ఐగుప్తు దేశంలో చెప్పు, నేను ఉన్నవాడును అని. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి దేవుడు, ఆయన సజీవుడు. 2024 సంవత్సరాల క్రితం యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా జీవించి, ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడైనటువంటి ఆ యొక్క ఖాళీ సమాధి గెత్సెమనే తోట దగ్గరలో ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆయన సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, కానీ సమాధిని జయించినటువంటి వ్యక్తి. నేడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఉన్నారు పరలోకంలో. మనలో ఆత్మస్వరూపిగా ఉన్నారు, మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉంటారని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తు మొదటివాడు, యేసుక్రీస్తు కడపటివాడు, యేసుక్రీస్తు జీవించి ఉన్నటువంటి దేవుడు, ఆయన బ్రతికున్నటువంటి దేవుడు. దేవుడు కొనవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఆయన బ్రతికి ఉండాలి. యేసుక్రీస్తు బ్రతికి ఉన్న దేవుడు, ఆయన సజీవుడు. ఇక్కడ ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, మృతుడునైతిని కానీ ఇదిగో యుగయుములకు సజీవుడై ఉన్నాను. నేను చనిపోయాను, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు అని చెప్పి లోకా వైద్యుడు ఆయన మరణాన్ని ధృవీకరించారు. ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. 40 రోజులు ఆయన ఆత్మతో ఉన్నారు. ఆయన యెరూషలేములో ఒలీవ కొండ దగ్గర ఆరోహణమయ్యారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన కనపడ్డారు. ఆయన మరలా వస్తానని చెప్పారు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన సజీవుడు. దేవదూతలు
మగ్దలేని మరియతో చెప్పినటువంటి మాట ఏంటంటే, సజీవుడు అయిన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు. యేసుక్రీస్తు సజీవుడు కాబట్టి ఈనాడు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించునని వాక్యములు చెప్పబడినట్టు అనేకులు ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు పాపము చేత చనిపోయినప్పుడు అనేకుల జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క వాక్యం ద్వారా బ్రతికిస్తూ ఉన్నారు. అనేకులను యేసుక్రీస్తు ప్రభువారు మారుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మార్గం మతము కాదు, మార్చేది మనిషి కాదు. ఏ మనిషి ఒక మనిషిని మార్చలేడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఒక గుడ్డివాడిని ఇంకో గుడ్డివాడు ఇద్దరు వెంబడిస్తే ఆ గుడ్డివాడు ఈ గుడ్డివాడు ఇద్దరు గొట్టలో పడతారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. పాపంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక పాపంలో ఉన్న వ్యక్తిని నిత్యత్వంలోకి తీసుకెళ్ళలేడు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు కనుక ఆయన నేడు సజీవుడిగా ఉన్నాడు. నిన్న నేడు ఒక రీతిగా ఉన్న యేసుక్రీస్తు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మరణం గెలిచినటువంటి దేవుడు. మొదటివాడు, కడపటివాడు, జీవించున్నటువంటి వాడు మృతుడయ్యాడు. నేడు యేసుక్రీస్తు సజీవుడిగా మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అనేకులను చచ్చినటువంటి వాళ్ళని ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికిస్తున్నారు. ప్రియ సహోదరుడా, యేసుని అంగీకరిస్తే నీకు నిత్య జీవం. ఆయనతో నిన్ను యుగాలు ఉంచుతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సజీవుడు. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు మరణం లేనివాడిగా ఆయన సృష్టించాడు. ఎప్పుడు బ్రతికి ఉండాలని ఉద్దేశంతో ఆదామును దేవుడు సృష్టిస్తే అవ్వ ఆదాము పాపం చేసినప్పుడు వాళ్ళు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. మరలా ఆదాము కోల్పోయినటువంటి నిత్యత్వాన్ని యేసుక్రీస్తు ద్వారా యుగయుగాలు ఆయనతో ఆయన రాజ్యంలో బ్రతికి ఉండేటటువంటి కృపను యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఇచ్చారు. కాబట్టి ప్రభువుని అంగీకరించు, రక్షించబడు. యేసు సజీవుడు, బ్రతికి ఉన్న దేవుడు. యుగయుగములకు సజీవుడై ఉన్నాను అని చెప్పినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించు, పశ్చాత్తాపడు, ఆయన రక్తంలో నీ పాపాలు కడుకో. నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్న యేసుక్రీస్తు సజీవుడు, సజీవుడు, సజీవుడు. మానవుడు చనిపోతాడు శరీరంగా. ఒక తరంలో కొంతమంది చనిపోతారు, కొన్ని తరాలైన తర్వాత మనిషి చనిపోతాడు. మరణం చూడక బ్రతుకున్నారని ఎవడన్న వాక్యం ప్రకారం ప్రతి మనిషి చనిపోతాడు. వాక్యం చెబుతున్న నేను ఈ లోకయాత్ర ముగిస్తా, వాక్యం వెంటనే నువ్వు ఈ లోకయాత్ర ముగిస్తావు. కానీ యేసు అంగీకరిస్తే ఆయనతో యుగాలు సజీవుడిగా నీవు ఉంటావు. నీ ఆత్మ యేసుక్రీస్తు దగ్గర ఉంటుంది. కనుక సత్యాన్ని గ్రహించండి. మూర్ఖులకు వారికి వేరై రక్షణ పొందండి. యేసు సజీవుడు. దేవునికి ఉండాల్సిన మొదటి లక్షణం బ్రతికి ఉన్నవాడు దేవుడు, చనిపోయినవాడు దేవుడు కాదు. యేసుక్రీస్తు బ్రతికున్నవాడు, ఆయన సజీవుడు, ఆయన దేవుడు. ఆయన సత్యాన్ని గ్రహించండి, రక్షించబడండి. దేవుడి మాట దీంచునుగాక. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరొక వాక్యంలో దేవుడు కొండవస్తున్నటువంటి మొదటి లక్షణం సజీవుడైన వాడు దేవుడు, బ్రతికున్నవాడు దేవుడు, చనిపోయినవాడు దేవుడు కాదు. దేవుని కొండవలసినటువంటి మరొక లక్షణంతో మరొక వీడియోలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్.